హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ వైషు ఆల్ ఇన్ వన్ థాట్స్. ఈరోజు నేను ఒక మంచి డిజైన్తో వచ్చేసానండి. ఈ డిజైన్ అనేది ఒక 2 times వేశాను. ఇది 3rd టైము. ఇది కూడా వీడియో తీద్దామని చెప్పేసి నేను తీసుకొచ్చానమాట. ఈ డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చూడ్డానికి మంచి లుక్తో ఉంటుంది అన్నమాట. ఒకసారి ఆ డిజైన్ ఏంటి ఎలా అనేది మీరు చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. ఈరోజు మనం దీనికి సంబంధించిన మెటీరియల్స్ అనేది చూసేద్దాం. యాక్చువల్గా దీంట్లోన స్పెషల్ టచ్ అంటే శారీ కుచ్చులకి మంచి లుక్ వచ్చేది స్టోన్ లేస్ అనమాట. సో నేను ఈరోజు స్టోన్ లేస్ తోటి ఒక మంచి డిజైన్ అనేది చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను స్టోన్ లేస్ అనేది తీసుకున్నానండి. ఈ విధంగా ఉండాలి మనకి స్టోన్ లేసు. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు అనమాట. సో నేను ఈ విధంగా తీసుకున్నాను. 1 మీటరు లేదా 2 మీటర్లు మనకి సరిపోతుందండి. అంతకు మించి మనకి ఎక్కువేం పట్టదనమాట. నార్మల్గా అయితే నేను డిజైన్ అనేది వేస్తూ ఉంటాను కాబట్టి నేను తెచ్చి పెట్టుకుంటాను. ఒక 5 meters అలా తెచ్చి పెట్టుకుంటే నాకు ఎప్పటికీ అలానే యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో నేను స్టోన్ లేస్ తీసుకున్నాను. అలాగే మనకి ఈ బీడ్స్ అంటే మగ్గం వర్క్లోన వేస్తారు కదండి, ఈ బీడ్స్ అనేది ఈ బీడ్స్ తీసుకున్నాను అనమాట. జస్ట్ నామం టైప్లోన. సో ఈ బీడ్స్ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. అంటే ఒక మంచి లుక్ రావాలంటే బీడ్ పెట్టేసుకోవచ్చు. లేదండి మాకు జస్ట్ స్టోన్ లేస్ మాత్రమే ఉంటే చాలనుకుంటే స్టోన్ లేస్ వరకే మీరు అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను ఈ బీడ్స్ అనేది తీసుకున్నాను. అలాగే మనకి ఎప్పుడు కావాల్సిన ఐటమ్సే, కత్తెర కావాలి, అలాగే జరీదారం కావాలి. జరీదారం ప్లేస్లో నార్మల్ దారం కూడా తీసుకోవచ్చు, అంటే శారీకి తగ్గట్టు కలరు. సో నేను జరీదారం అనేది తీసుకున్నాను. నో ప్రాబ్లం, ఏది తీసుకున్నా నో ప్రాబ్లం అండి. అలాగే మనకి ముఖ్యంగా గమ్ కావాలి. ఈ డిజైన్కి మాత్రం గమ్ము ఖచ్చితంగా కావాలి. గమ్ వేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకోవాలంటే స్టిచ్ చేసుకోవచ్చు, లేదా అలానైనా వదిలేయచ్చు. కానీ గమ్ వేస్తే ఊడిపోదండి, మ్యాక్సిమం అయితే ఊడిపోదు. కాకపోతే మీరు స్టిచ్ చేసుకోవాలంటే స్టిచ్ చేసేసుకోవచ్చు. అలాగే నేను గ్రీన్ కలర్ అంటే పాచి గ్రీన్, అంటే శారీ అనేది పాచి గ్రీను, నెక్స్ట్ అలాగే రెడ్ పింక్ టైప్లోనే వచ్చిందనమాట. సో నేను పాచి గ్రీన్ తీసుకున్నాను. ఇవి 30 layers తీసుకున్నాను. 30 layers తీసుకుంటే మనకి ఇవి 30 ఉన్నాయి, ఇవి 30 ఉన్నాయి, మొత్తం 60 layers అవుతాయి. 60 layers మళ్ళీ ఇలా మనం మళ్ళీ కుచ్చు తీసుకుంటాం కదా, మొత్తం టోటల్గా మనకి 240 layers అనేది కుచ్చులు అనేది వచ్చేసాయి అన్నమాట. సో నేను ఇవి 30 layers తీసుకున్నాను. అలాగే నేను పింక్, రెడ్ పింక్, ఇది కూడా సేమ్ అంతే 30 layers. ఈ డిజైన్ అనేది మనం ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకుంటే ఎలా ఉందనేది డిజైన్ చూడండి మీరు. మీకు నచ్చితే మీ కస్టమర్స్ కానీ లేకపోతే మీ శారీస్కైనా కానీ వేసుకో. ఇప్పుడు నేను కుచ్చులు ఎలా వేసుకోవాలి అంటే అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా నీట్గా గమనించండి. నేను పాచి గ్రీను తీసుకున్నాను అనమాట. ఈ విధంగా నీళ్ళకి ఎక్కించి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనము ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని దీన్ని మనము ఎంత పొడవు కావాలని చూసుకొని దీన్ని కిందికి దింపేసుకోవాలి. యాక్చువల్గా మనము పొడవు తర్వాతనైనా చూసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడైనా మనం డిజైన్ వేసేటప్పుడైనా చూసుకోవచ్చు, ఎలానైనా చూసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా హోల్డ్ చేసి పట్టేసుకుంటాను. నెక్స్ట్ ఈ పింక్ తీసుకుంటున్నాను. దీన్ని కూడా దీని పక్కకే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకొని సేమ్ దాన్ని తీసుకున్నట్టే దీన్ని కూడా మనం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇవి రెండింటిని మనము మామూలుగా ఇలా ముడి వేసేస్తాం. ముడి వేసిన వెంటనే మనకు ఒక డబల్ కుచ్చు, శారీ కుచ్చులాగా అయిపోతుంది అనమాట. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం కొత్తగా అంటే ఈ గ్రీన్ కలర్ సపరేట్ తీసుకోవాలి. ఇలా ఈ పింక్ కలర్ సపరేట్ తీసుకోవాలి. సమానంగా నీట్గా స్లోగా, అంటే మనము ఇది కొంచెం మనకి డిజైన్ అనేది చాలా నిదానంగా అవుతుందండి. కాకపోతే డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం పోగులు లేకుండా చూసుకోవాలి. ఎంత పొడవు తీసుకున్నాం ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను దీనిని పోగులు లేకుండా ఈ కింది దాన్ని లాగుతున్నాను అనమాట. కింది దాన్ని ఇలా లాగితే మనకి పోగులు అనేది రావన్నమాట. ఇప్పుడు నేను దీన్ని యువతలి ఇంటూ మార్క్ లాగా దీన్ని యువతలికి తీసుకున్నాను, గమనిస్తున్నారా? మళ్ళీ సేమ్ ఇది కూడా మనము ఇలాంటి లేయర్స్ అనేది లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని కూడా మనం ఈ యువతలకి ఇంటూ మార్క్ లాగా తీసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇలా ఇంటూ మార్క్ లాగా తీసుకొని మనము ఇక్కడ హోల్డ్ చేయాలి. అంటే ఇలా పట్టేసుకోవాలి, ఇలా టైట్గా పట్టేసుకోవాలి.
మనం లూజ్ వదిలామనుకోండి ఇలా లూజ్ అవుతుంది అనమాట. సో మనము లాగి మరీ నీట్గా పట్టేసుకోవాలి. ఎంత వీలైతే అంత టైట్గా పట్టేసుకోండి. ఇలా టైట్గా పట్టుకున్న తర్వాత జరీ దారం తీసుకొని ఇక్కడ మనము 3 టైమ్స్ చుట్టుకోవాలండి, ఎక్కువగా చుట్టుకోకూడదు. మామూలుగా 4 టైమ్స్ 5 టైమ్స్ చెప్పేదాన్ని కదా, సో మనము 3 టైమ్స్ అనేది చుట్టుకోవాలి, ఎక్కువగా చుట్టుకోకూడదు. జస్ట్ మనకి గ్రిప్ కోసం ఒకటే అనమాట. ఇప్పుడు నేను ముడి అనేది వేసేసుకుంటున్నాను. ఇక్కడికి మనం కూడా జస్ట్ ఒక 2 ముళ్ళు లేదా ఒక 3 ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాను. కట్ చేసుకొని మనం లెంత్ అనేది చూసుకోవాలి. ఇక్కడికా లేకపోతే ఇక్కడికా అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. నేను మీడియం పెడతాను కాబట్టి ఎప్పుడు మీడియమే కట్ చేస్తాను అనమాట. సో నాకు ఈ విధంగా సరిపోతుంది. ఈ విధంగా వేసాం కదా, సో నేను ఏం చేస్తానంటే ఇలా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా లాగితే ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది. మనము ఇదే సేమ్ డిజైన్ ఇక్కడ వేసుకోవాలి, ఇంకా సేమ్ ఇలానే, లేకపోతే ఆపోజిట్గా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి గ్రీన్ వచ్చింది కదా, లేదు మనకు గ్రీన్ కాదు పింక్ పెట్టేసుకోవాలి, ఒక డిఫరెంట్ మోడల్ టైప్లో అనమాట. అలా చేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, మన టాలెంట్ని బట్టించి, మన ఓపిక బట్టించి మనం చేసుకోవాలన్నమాట. రెండో కుచ్చు కూడా అలానే వేసుకోవాలి. అది కూడా ఎంత లెంత్లో వేసుకోవాలి. మనము యాక్చువల్గా 2 ఫింగర్స్ పెట్టి వేసుకుంటూ ఉంటాం డిజైన్ అనేది ప్రతి వీడియోలోనూ. సో కాకపోతే నేను 2 ఫింగర్స్ పెట్టి కొంచెం యువతలకు వేస్తానన్నమాట. ఈ డిజైన్ అనేది కొంచెం దగ్గరికి ఉంటేనే అదొక మంచి లుక్తో కనిపిస్తుంది అనమాట, కేవలం ఈ డిజైన్ మాత్రమే. సో నేను 2 ఫింగర్స్ పెట్టేసుకున్నాను కదా, ఇక్కడికంటే కొంచెం యువతలకి మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని కూడా ఇలా హోల్డ్ చేసి పట్టేసుకోవాలి. దీని పక్కకి ఇది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. పింక్. ఇప్పుడు మనము దీన్ని సపరేట్ తీసుకోవాలి. ఇటు సైడ్ లేయర్, ఇటు సైడ్ కూడా సేమ్ దేని లేయర్ దానికి సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 లేయర్లని సేమ్ దాన్ని ఎలా పట్టేసుకున్నామో దీన్ని కూడా అలా మనం హోల్డ్ చేసి పట్టేసుకోవాలి. నీట్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. ముందుగానే చెప్తున్నాను, మనం ఈ డిజైన్ అనేది ఎంత నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే అంత నీట్గా మనకి డిజైన్ అనేది ఉండిపోతుంది అనమాట. మనం లూజ్ కానీ టైట్ కానీ చేయకూడదు. ఈ విధంగా మనం పట్టేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా పట్టేసుకొని జరీ దారంతో ముడి అనేది వేసేసుకోవాలి. 3 టైమ్సే అండి, దీన్ని కూడా 3 టైమ్స్, జస్ట్ 1 2 3 అంతే. మళ్ళీ ఒక 3 టైమ్స్ ముడి. ఇంకా ముడి వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ కుచ్చు కంటే ఈ కుచ్చు అనేది కొంచెం కిందికి కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకుంటేనే సమానంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఇప్పుడు మనకి డిజైన్ అనేది రెడీ అయిపోయింది కదా, దీని ఫినిషింగ్ టచ్ అనేది ఇవ్వాలి. మనం స్టోన్ లేస్ తోటి వస్తుంది ఫినిషింగ్ టచ్ అనేది. ఇప్పుడు నేను ఎలా వేస్తాను ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము రాళ్ళ లేస్ అనేది 8 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒక్కొక్క రాయి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా, ఈ స్టోన్ని 1 2 3 4 5 6 7 8 ఇక్కడికి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఏమైనా అంటే ఈ ఎక్స్ట్రా జరీ దారాన్ని కట్ చేసేసుకోవాలి. పూర్తిగా మనకు కొంచెం కూడా కనిపించకూడదు అనమాట, ఎందుకంటే స్టోన్ లేస్ మనం ఇక్కడ అతికిస్తాం కాబట్టి. సో ఇక్కడ కట్ చేశాను. దీని చుట్టూరుతో మనము గమ్ అనేది పెట్టేసుకోవాలి. లైట్గా జస్ట్ ఇలా అప్లై చేసుకోవాలి అంతే. మళ్ళీ ఇటు సైడ్ కూడా మనము 3 లేయర్స్ ఎందుకు చుట్టానంటే ఇప్పుడు మనం గమ్ము పెట్టేస్తాం, ఇంక ఇది ఊడిపోయే అవకాశమే ఉండదు మనకి. సో నేను 3 టైమ్సే చుట్టాను. మామూలుగా మనం 4 టైమ్స్ 5 టైమ్స్ చుట్టేవాళ్ళం కదా, అలా కాకుండా నేను ఇలా చుట్టేసాను అనమాట. ఇప్పుడు మనము స్టోన్ లేస్ అనేది అతికించేసుకోవాలి. ఈ విధంగా ఒక నీడిల్ సహాయంతో దీన్ని సెట్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ మనం బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసుకొని ఇది సెట్ అయిందా లేదా మనం ఇక్కడ చూసుకోవాలి.
అన్నీ సమానంగా ఉండాలండి. మళ్ళీ అప్ అండ్ డౌన్ ఉందంటే మనం చీర కట్టుకున్నప్పుడు కూడా ఇటు సైడ్ మనకి బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది కదా. సో మనం ముందుగానే అంతా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా ఇది సెట్ చేసుకున్న తర్వాత సేమ్ దీన్ని కూడా అలానే గమ్ పెట్టి అతికించుకోవాలి. 8 లేయర్స్ కట్ చేసుకోవాలి స్టోన్ అనేది. ఇలా ఈ విధంగా. యాక్చువల్గా మనకి ఇది ఆరిపోతే ఇదేం కనిపించదండి, వైట్ స్ప్రెడ్ అయినది ఇది కనిపించదు. జస్ట్ మనకి స్టోన్ అనేది బాగా షైనీగా మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఈ స్టోన్ లేస్ అనేది అతికించుకున్న తర్వాత ఆరిపోయింది, కాసేపు వెయిట్ చేసినాక ఆరిపోయింది. అదే ఇంకొక బీడ్ చూపించాను కదండి, ఆ బీడ్ అనేది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా మనం మిడిల్లో పెట్టేసుకోవచ్చు అనమాట. అదొక మంచి లుక్తో. అది ఆప్షనల్ అని చెప్పాను కదా, సో నేను పెడుతున్నాను అనమాట, కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడ అనేది ఇలా అప్లై చేస్తున్నాను దీన్ని. ఈ బీడ్ అనేది అతికిస్తున్నాను ఇలా ఈ విధంగా. మనం అతికించుకుంటే ఇది ఒక మంచి లుక్ కాంబినేషన్తో కనిపిస్తుంది అనమాట, చాలా కొత్తగా కనిపిస్తుంది. దీన్ని కూడా అలానే మనకి ఖచ్చితంగా నీడిల్ అనేది ఉండాలండి, ఎందుకంటే చేతితో మనకి కడుచుకొని వస్తుంది చేతికి, కాబట్టి నీడిల్తోనే ఇలా ప్రెస్ చేస్తే సెట్ అవుతుంది. చూస్తున్నారా, మనకి ఓవరాల్గా డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఎంత చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, కొత్త డిజైన్. మొత్తం ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్త కొత్త డిజైన్స్ అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానన్నమాట.